గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ చిచిత. నిన్న నేను హాస్పిటల్కి ఏలూరు వెళ్ళినప్పుడు ఆర్ఆర్పేటలో ఒక ఆవిడ ఆటో ఎక్కారు. సో ఆటో అతను అడుగుతున్నాడు ఏం చేస్తారు, అదే ఏదో మాటలు కలిపినప్పుడు రాగి జావ అమ్ముతానని చెప్పారు. సో రాగి జావ అమ్ముతూ మార్నింగ్ 7 o'clock to 10 o'clock అంట, మళ్ళీ ఈవినింగ్ అంట. సో మిగిలిన టైంలో ఆవిడ హౌస్ హోల్డ్ వర్క్స్ అవి చేసుకుంటారు. సో నన్ను అడిగితే నేను ఇలా క్లాసులు చెప్తాను అన్నాను. ఆవిడ ఇంట్రెస్టింగ్గా నా నెంబర్ తీసుకున్నారు. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఆమె జాయిన్ అవుతారో లేదో నాకు తెలియదు, ఆమె నెంబర్ కూడా నా దగ్గర లేదు. జస్ట్ షీ హ్యాడ్ టేకెన్ మై నెంబర్ టు జాయిన్ ఇంగ్లీష్ క్లాసెస్. చూడండి, షీ సెడ్ దట్ ఐ లెఫ్ట్ మై ఎడ్యుకేషన్ లాంగ్ బ్యాక్. సో ఎర్లీగా మ్యారేజెస్ చేశారు, పిల్లలు చదువుకుంటున్నారు, దే ఆర్ అబౌట్ టు జాయిన్ ఇన్ జాబ్స్. నేను ఇలా రాగి జాబ్ అమ్ముకుంటున్నాను మ్యామ్, కానీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకు అంటే రేపు నా పిల్లలు అబ్రాడ్ వెళ్తే అక్కడ ఇంగ్లీష్ కావాలి కదా, అప్పుడు నేను నేర్చుకోవాలి కదా. సో నేను ఇలా ఎవరైనా నేర్పితే బాగుండు. డైలీ వెళ్ళి నేర్చుకోవడం, ఇన్స్టిట్యూట్స్లో చాలా మనీ తీసుకుంటారు. సో అలా కాకుండా ఇలా హౌసెస్ దగ్గర ఎవరైనా ఆన్లైన్లో చెప్తారేమోనని చూస్తున్నాను మ్యామ్ అని మాట్లాడారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా నిజంగా ఆమె ఎవరో నాకు తెలీదు. షీ ఈజ్ ద ఇన్స్పిరేషన్. ఆమె ఆలోచనకి హ్యాండ్స్ ఆఫ్. ఎందుకు అంటే ఇక్కడ చాలామంది చదువుకున్న బీటెక్, ఎంటెక్, ఎంఎస్, యూఎస్లో చేసిన వాళ్ళు, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, చాలా డిగ్రీ, ఇంటర్, 10th చదివి పిల్లల్ని చూసుకునే ప్రాసెస్లో వాళ్ళు మర్చిపోతున్నారు. అదే లైఫ్ అనుకుంటున్నారు చాలామంది. ఎందుకు అంటే ఒక రాగి జావ అమ్ముతూ పిల్లల్ని చదివిస్తూ తన ఫ్యూచర్ గురించి ఆలోచించి అబ్రాడ్ వెళ్తే అక్కడ ఇంగ్లీష్ కావాలి కదా అని ఒక ఆవిడ జాయిన్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుంది అంటే చూడండి, ఆమె నా దగ్గర కాకపోతే ఎక్కడైనా నేర్చుకుంటుంది, డెఫినెట్గా నేర్చుకుంటుంది. ఆమెను మళ్ళీ నేను కలుస్తానో లేదో కూడా నాకు తెలియదు. ఐఎమ్ సో హ్యాపీ. అట్లీస్ట్ నా వల్ల ఒక్కళ్ళైనా ఆలోచించగలిగితే చాలు అని. ఎందుకు అంటే నేను ఎంత కష్టపడి నేర్చుకున్నానో నాకే తెలుసు. నాకేమీ తెలీదు. ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పెట్టుకుని ప్రతి వర్డ్ ఎత్తుక్కుంటూ నేర్చుకునేదాన్ని. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రతి ఒక్కరికి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, అన్నీ ఉన్నాయి. చాలామంది రీల్స్ స్క్రోల్ చేస్తూనే టైం వేస్ట్ చేస్తున్నారు. అంటే నేను ఎవరిని పర్టికులర్గా చెప్పట్లేదు, కానీ రాగి జావ అమ్ముకునే ఆవిడంటే చాలా కష్టపడుతున్న ఆవిడే కదా. సో ఇక్కడ చాలామంది చదువుకుని ఇంట్లోనే ఖాళీగా ఉండి వాళ్ళు ఏంటంటే హౌస్ వైఫ్ బాధ్యత ఉంది. ప్రెగ్నెన్సీ, డెలివరీలు, పిల్లల్ని పెంచడం ప్రాసెస్లోని మనల్ని మనం మర్చిపోతున్నాం. అంటే ఈ ముందులే అయిపోయింది కదా, వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు, వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళు జాబ్కి వెళ్తారు, మనకి అంత కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళకి 80%, 90% వచ్చినా నాకు ఏం గుర్తులేదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ డిగ్రీ చదివాను మేడం, నాకు గుర్తులేదు, ఇలా అంటున్నారు. లేదు, ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ఒక్క నెల కూర్చుని మళ్ళీ మిమ్మల్ని మీరు కంబ్యాక్ చేసుకోండి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా ఏ భాషైనా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ఒకటి, కంప్యూటర్ ఒకటి, ఇంకా అవసరాలు పెరిగిపోతూ ఉంటాయి, తరగవు. దయచేసి అందరూ నేర్చుకోవాలనేదే నా తపన. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా చోట్ల ఉన్నాయి. మీరు ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంపవర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.